నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 25,011 లెవెల్ కన్నా అబోవ్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా ఒకటే క్యాండిల్లోనే మనకి 100 పాయింట్స్ డౌన్వర్డ్ వచ్చేసి ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం అయితే అప్వర్డ్ స్టార్ట్ అయింది. సో ఈ రోజు అయితే వన్ సైడ్ ట్రేడ్, ఓన్లీ వన్ ట్రేడ్ అయితే ఇచ్చింది. ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీ తీసుకోవాల్సిన ప్లేస్ వచ్చేసేసి మనం 9:45 క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని ఉంటే ప్రాఫిట్ అనేది ఇక్కడ బుక్ చేసుకొని ఉండొచ్చు 11 o'clock. సో వన్ ట్రేడ్ అయితే ఇచ్చింది. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకవేళ ఈ సపోర్ట్ ఏరియా నుంచి 25,000 లెవెల్లో నుంచి 11 దగ్గర నుంచి ఎంట్రీ తీసుకొని ఉండింటే, ఇక్కడ పిన్ బార్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఉంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అక్కడ నుంచి కూడా 215కి ఎంట్రీ తీసుకొని ఉంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కూడా ఒక ప్రాఫిట్ అంటే 2 ట్రేడ్స్ అయితే ఈరోజు ఇచ్చింది. సో రేపటి కోసం మనం ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఎగ్జాక్ట్ మన రేపటి కోసం చూస్తే మనకి ఫ్రైడే రోజు అనుకున్నాం 25,011 లెవెల్ అనేది చాలా క్రూషియల్ అని. అక్కడి నుంచే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ 24,910 లెవెల్ అనేది ఒక సపోర్ట్. అక్కడి నుంచి మొమెంటం వచ్చింది అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. అండ్ ఆ ట్రెండ్ లైన్ని ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ని క్రాస్ చేస్తూ చూడండి, ఈ ట్రెండ్ లైన్ని క్రాస్ చేస్తూ మనకి ఈరోజు క్యాండిల్ అయితే క్లోజింగ్ అయింది. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే 25,131 లెవెల్ అనేది క్రూషియల్. ఇది క్రాస్ అయింది అని అంటే ఇమీడియట్గా మనకి ఇక్కడ నుంచి కూడా 25,250 లెవెల్ ఏదైతే ఉందో ఇది మన టార్గెట్ అయితే అవుతుంది. లేదు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది 25,131 కన్నా అంటే ఈ లెవెల్ టచ్ అవుతుంది. సో లేదు గ్యాప్ డౌన్ అయింది అని అంటే 25,000 కన్నా డౌన్ గ్యాప్ డౌన్ అయితే 24,950 లెవెల్ అనేది క్రూషియల్. లేదా ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ వచ్చేసి ఐదర్ ఈ అప్వర్డ్ లెవెల్ లేదా డౌన్వర్డ్ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చి క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉంటుంది. 25,131 లెవెల్ కన్నా దగ్గరలో ఓపెన్ అయింది అని అంటే రెసిస్ట్ అవుతుందా లేదా క్యాండిల్ అబ్జర్వేషన్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోవాలి. సో ఒకవేళ రెసిస్ట్ అయింది అంటే ఇక్కడ నుంచి కూడా మొమెంటం 25,250 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అయితే చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మనకి మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 400 పాయింట్స్ టు అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 56,640 దగ్గరనే ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా ఒక్కసారిగా డౌన్ ఫాల్ వచ్చి సపోర్ట్ ఏరియా ఏదైతే 56,235 లెవెల్ మనం డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్ నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. 1% ర్యాలీ అయితే ఈరోజు మనకి చేసింది. ప్రతి స్టాక్ కూడా ప్రతి బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు మంచి ర్యాలీ అయితే చేశాయి. 669 పాయింట్స్ అనేది మనకు మొమెంటం వచ్చింది. అందుకే నేను చెప్పాను ఏదైనా మన స్టాక్స్లో ఎంట్రీ తీసుకొని ఉంటే ఎగ్జిట్ కావద్దంటే రికవరీ అయిందంటే దీనికన్నా డబల్గా మనకి స్పీడ్గా రికవరీ అయిపోతాయని. సో ఇక్కడ నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ వచ్చింది. సో రేపు 56,861 లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో ప్రతి చోట రెసిస్టెన్స్ ఏరియాస్ అనేది చాలా దగ్గరలో ఉన్నాయి నిఫ్టీతో పోల్చుకుంటే. సో దీంట్లో కూడా మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మనం ట్రెండ్ లైన్ని డ్రా చేసుకొని చూస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చి మొమెంటం అప్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. సో రేపు 57,056 లెవెల్ కన్నా అబోవ్ ఓపెన్ అయింది అంటే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 57,268 లెవెల్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ నుంచి మొమెంటం మళ్ళీ డౌన్వర్డ్ వచ్చి రీటెస్ట్ అయ్యి అబోవ్ మొమెంటం చేసే ఛాన్సే ఉంటుంది. సో రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 56,861 లెవెల్ బ్రేక్ కాకుండా అయితే రెసిస్ట్ అవ్వాలి. లేకపోతే మళ్ళీ మొమెంటం డౌన్వర్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 56,640 కన్నా డౌన్వర్డ్ అంటే ఇక్కడ 56,235 లెవెల్ డౌన్వర్డ్ అయితే చాలా క్రూషియల్. సో 56,640 డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్ చూస్తే 56,861 అండ్ 57,056 అండ్ 57,268 ఈ లెవెల్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్స్. సో రేపటి కోసం మనం ఒక స్టాక్ అయితే చూసేద్దాం. వన్ డే టైం ఫ్రేమ్లో స్టాక్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే రేపటి కోసం చూస్తే స్టాక్ TIIL ఇండస్ట్రీ స్టాక్. ఈ స్టాక్ చూడండి ఎగ్జాక్ట్గా ఈరోజు రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకు క్యాండిల్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా అబౌవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అదే మన టార్గెట్ అయితే ఈ స్టాక్లో అవుతుంది. ఈరోజు 1.27% ఈ స్టాక్ అయితే ర్యాలీ చేసింది. మనం డిస్కషన్ చేసుకున్న ప్రతి స్టాక్ అయితే ఈరోజు ర్యాలీ చేసాయి ఎక్సెప్ట్ వన్ నజారా టెక్నాలజీ స్టాక్ ఒక్కటి మాత్రమే నెగిటివ్లో ఉంది. మిగతా స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.